Today we are discussing about multiplication. So what is multiplication? మనకు తెలుసు కదా, టేబుల్స్ తెలుసు, అడిషన్స్ తెలుసు. సో రిపీటెడ్ అడిషన్నే మనం మల్టిప్లికేషన్ అంటాం. సో మనం సెకండ్ క్లాస్లో నేర్చుకుని ఉంటాం రిపీటెడ్ అడిషన్ని మల్టిప్లికేషన్ అంటామని. సో దేర్ we want to learn some small multiplication. చిన్న మల్టిప్లికేషన్స్ని అక్కడ నేర్చుకుని ఉంటాం. సో టేబుల్స్ మనకు బాగా తెలుసు, అవి బాగా. సో టేబుల్స్ అంటే ఏంటివి అనేది, సో అక్కడ మనం ఇంటూ మార్క్స్ పెడుతుంటాం. ఆ టేబుల్స్ని ఏమంటాం? మల్టిప్లికేషన్ టేబుల్స్ అనే అంటాం వాటిని. ఓకేనా చిల్డ్రన్? వాటిని మనం మల్టిప్లికేషన్ టేబుల్స్ అంటాం. సపోజ్ 2 into 6. So we know 2 6 are what Nana? 12. So this meaning is what? 2 times 6. 2 times 6. That is called 6 plus 6. 6 plus 6 is how much? 12 only, no? 6 plus 6 is equal 12. So next, 1 plus 1 plus 1 plus 1 plus 1. So which number we take here? 1. So how many times we want to repeat that number? N times repeat chesam. 1 2 3 4 5. So 5 times repeated. So 1 into 5, 5. So 1 plus 1 2, 2 plus 1 3, 3 plus 1 4, 4 plus 1 5. Okay na? So next one, 2 plus 2 plus 2 plus 2 plus 2. So which number Nana? 2. Okay. How many times? 1 2 3 4 5. So how many times? 5 times. 2 5 times. So 2 5s 10. Once you want to count these numbers, 2 plus 2 4, 4 plus 2 6, 6 plus 2 8, 8 plus 2 10. So 5 times 2 repeated. సో ఏమవుతుంది ఇక్కడ? రిపీట్ చేస్తూ ఉన్నాను, నెంబర్ ఏం చేస్తున్నాను? రిపీట్ చేస్తున్నాను. వన్స్ యూ వాంట్ టు సీ హియర్, 3 plus 3 plus 3 plus 3, 4 plus 4 plus 4, 8 plus 8 plus 8 plus 8. So once you want to observe, one number only repeated to every problem. So here 3 only repeated, here 4 only repeated, here 8 only repeated. So how many times repeated? 3. N times repeated 3. So n times repeated na 1 2 3 4. 4 times repeated 4 times. Avuna? So 3 4 times repeated. That one is 4 times 3. 4 times 3. So దాన్ని మనము 4 3s అని నోట్ చేస్తాము. Here 4 how many times repeat Nana? 3 times. 3 times 3. 8 how many times? 4 times. 4 times 8. Okay. 4 3s are 12. 3 4s are 12. 4 8s are 32. So ఇది టేబుల్ లో ఈ రిపీట్ చేశాం కదా. 3 plus 3 6, 6 plus 3 9, 9 plus 3 12. వచ్చిందా? సో రిపీట్ చేసాము, దాని మల్టిప్లికేషన్ కూడా చేసాం. సో దట్స్ వై మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ అడిషన్. మల్టిప్లికేషన్ ని మనము రిపీటెడ్ అడిషన్ అంటాం. హియర్ ఆల్సో సేమ్ అన్న 4 plus 4 8, 8 plus 4 12. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ 8 plus 8 16, 16 plus 8 24, 24 plus 8 32. సో మనం యాడ్ చేసినా మల్టిప్లై చేసినా మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది. సో అందుకనే మనం మల్టిప్లికేషన్ని రిపీటెడ్ అడిషన్ అంటాం. ఒకే నెంబర్ మళ్ళీ మళ్ళీ అదే నెంబర్ని యాడ్ చేస్తూ ఉన్నామంటే దాన్ని రిపీటెడ్ అడిషన్ అంటాం. సేమ్ నెంబర్ని రిపీట్ చేస్తూ ఉన్నాం కదా ఇక్కడ. సో కొత్త నెంబర్ ఏది మనం తీసుకోవాలి, సేమ్ నెంబర్ని రిపీట్ చేస్తూ ఉన్నాం.
So that's why multiplication is repeated addition. Once you take పేజ్ నెంబర్ కోర్స్ బుక్ కోర్స్ బుక్ తీసుకోండి ఒకసారి. పేజ్ నెంబర్ 48 చూడండి. పేజ్ నెంబర్ 48. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ వాట్? చేంజ్ ద రిపీటెడ్ అడిషన్స్ గివెన్ బిలో టు మల్టిప్లికేషన్స్ అండ్ మల్టిప్లికేషన్స్ టు రిపీటెడ్ అడిషన్స్. సో ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ ఇచ్చారు, రిపీటెడ్ అడిషన్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ you want to count that ones nana. First of all you take course book page number 48. course book page number 48 ని తీసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు అక్కడ ఉన్న 1 ఫస్ట్ బ్లాంక్ లో ఉన్న వన్స్ అన్నింటిని కౌంట్ చేయండి అన్న. 1 2 3 4 5 6 7 8 9. మీకు ఇక్కడ కనపడుతుందా? How many ones here? 1 2 3 4 5 6 7 8 9. How many is there nana? 9. So 9 keep here. ఇక్కడ 9 పెట్టేయండి. Okay. 1 into dash. How many times come 1? 1 ఎన్ని టైమ్స్ వచ్చింది మనకు? 9 times. That's why you want to keep here 9. ఇక్కడ 9 పెట్టేయండి. ఓకేనా? సో 1 into 9. 1 9 sir. 1 9 sir is what? 9 only. So in this dash also 9. Okay children. Next one. 0 plus 0 plus 0. So how many zeros here? సో 0కి ఎన్నిసార్లు మనం 0ని యాడ్ చేసినా 0నే వస్తుంది కదా. సో ఇన్ ఆన్సర్ ఆల్సో 0 ఓన్లీ. నెక్స్ట్, how many times come 0? 1 2 3 4 5 6 7 8. 8 times. So 0 into 8. 0 into 8. So 0 only. 0ని మనం ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసినా సో ఆన్సర్ మాత్రం 0నే వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఆల్సో 0. నెక్స్ట్ వన్, 10 plus 10 plus 10 plus, so like this given. So once you count 10 plus 10, how much nana? 20. 20 plus 10, 30. 30 plus 10, 40. 40 plus 10, 50. 50 plus 10, 60. 60 plus 10, 70. 70 only, no? So that answer you want to write here, 70. Okay, you can note cheskondi. How many? So here 10 into dash is equal dash annadu. So n times vachindi 10 manaku akkada. Once you check 1 2 3 4 5 6 7 times. So that 7 times you want to keep here. 7 keep here. So 10 into 7. 10 sevens are how much nana? 70. So 70 you want to keep here. Okay children. Next, this one. So this problem also same like that only you want to do. Cheyandi. This problem also mere cheseyandi. This one also you want do yourself. This one also do yourself. Once you want to see this one, 0 into 2. మీకు చెప్పాను 0తో ఏ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసినా ఆన్సర్ 0నే వస్తుంది అని. సో 0 into 2 is equal 0. So here 0 plus dash is equal to dash అన్నాడు. అంటే 0కి ఏం యాడ్ చేస్తున్నాడు? n టైమ్స్ అని ఉంది నాన్న, ఇక్కడ 2 times అని ఉంది. చూడండి, మనకి ఇంటూలో వచ్చిందంటే టైమ్స్ అని చూసుకోవాలి. అంటే 0 into 0 2s are 0 2s are అంటే 0ని 2 times తీసుకున్నాడు. సో 0 plus 0. ఓకే, 0 plus 0 is equal 0 only. You want to keep here 0. Next one, 10 into 4. 10 into 4. So what is the meaning of 10 into 4? చెప్పండి. 10 4 times. 10 4 times. So 10 4s are what nana? 40. That answer first of all you want to write here. 10 4s are 40. So you want to write 10 4 times. 10 in 4 times note cheyandi. So 10 plus 10 plus 10 plus 10. Okay.
So what is the 10 plus 10? 20. 20 plus 10? 30. 30 plus 10? 40. So remaining problems also you only do yourself. Remaining all problems do yourself. Okay Nama? Next, solve the following problems. Problems ఇచ్చారు చూడండి ఇక్కడ. 3 into 0. 3 into 0. 3 zeros sir. So 0 ఏ నెంబర్ తో మల్టిప్లికేషన్ చేసినా అండ్ ఏ నెంబర్ నైనా 0 తో చేసినా 0 తీసుకెళ్లి వేరే నెంబర్ తో మనం మల్టిప్లికేషన్ చేసినా వచ్చే ఆన్సర్ మాత్రం 0 నే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎనీ నెంబర్ మల్టిప్లై విత్ 0 or 0 multiply with any number, we got 0 only. Okay, see 3 zeros are 0, 7 ones are 7, 10 fives are 10 fives are 50, 1 ones are 1, 8 threes are 24, 0 6 are, so 0 into 6, 0 తో వేరే నెంబర్ 0 ని మనం ఏ నెంబర్ తో మల్టిప్లికేషన్ చేసినా ఏమొస్తుంది ఆన్సర్ 0. నెక్స్ట్ 2 9s are 2 9s are 18. Next one, 7 2s are 14. Next, 1 4s are 4. Next, 5 6s are 30. Okay, these are single digit multiplications. Already this type of problems we did in second class. Second class లో నేర్చుకున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మల్టిప్లికేషన్స్ రావాలి అంటే ఏం రావాలన్నా టేబుల్స్ వచ్చేసి ఉండాలి. టేబుల్స్ వస్తేనే మనం మల్టిప్లికేషన్స్ చేయడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ వన్, పేజ్ నెంబర్ 49 అన్న కోర్స్ బుక్ పేజ్ నెంబర్ 49 చూడండి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ కార్స్, అక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయి? హౌ మెనీ కార్స్ ఈస్ దేర్? 1 2 3 4. హౌ మెనీ కార్స్ ఈస్ దేర్? 4. అవునా? సో అక్కడ మీకు నెంబర్ ఆఫ్ కార్స్ అని ఇచ్చారు. చూడండి నేను ఒకసారి, నెంబర్ ఆఫ్ కార్స్ అని కనపడుతోందా? ఈ బ్లాంక్లో ఇక్కడ ఎన్ని కార్స్ కనబడుతున్నాయి మీకు అన్ని మెన్షన్ చెయ్యండి. ఓకేనా? హౌ మెనీ కార్స్ హ్యావింగ్ హియర్? 1 2 3 4. సో దట్ వన్ యూ వాంట్ టు మెన్షన్ ఇన్ దిస్ బ్లాంక్. ఈ బ్లాంక్లో మెన్షన్ చెయ్యండి. నెక్స్ట్, నెంబర్ ద వీల్స్ పర్ కార్. హౌ మెనీ వీల్స్ ఇన్ ఈచ్ కార్? సో ఎన్ని వీల్స్ ఉన్నాయన్నా? 4 వీల్స్ ఇన్ ఈచ్ కార్. So 4 4 4. We know that one, no? So that one you want to write here 4. Total wheels. ఒక కార్కి 4 వీల్స్ ఉంటే, ఒక కార్కి 4 వీల్స్ ఉంటే 4 కార్స్కి ఎన్ని ఉంటాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో టోటల్ కార్స్ 4 ఇక్కడ మెన్షన్ చేయాలి ప్లీజ్. యూ వాంట్ టు మెన్షన్ హియర్. సో ఇక్కడ మెన్షన్ చేయాలి ఫస్ట్ డాష్లో. నెక్స్ట్ వన్, హౌ మెనీ వీల్స్ ఇన్ ఈచ్ కార్ అన్న? ప్రతి కార్లో ఎన్ని వీల్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4 into 4. 4 into 4 how many? 4 4s are 4 4s are how much? 16. So you want to write 16 here. Okay, 16 ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి అన్న, నెంబర్ ఆఫ్ బాక్సెస్. హౌ మెనీ బాక్సెస్ హియర్? ఎన్ని బాక్సెస్ ఉన్నాయి మీకు ఇక్కడ ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 బాక్సెస్ ఈజ్ దేర్. ఎస్ ఆర్ నో?
సో దట్ 6 బాక్సెస్ యూ వాంట్ టు రైట్ ఇన్ దిస్ డాష్. ఇక్కడ మీకు డాష్ కనపడుతుంది కదా బ్లాంక్, ఆ బ్లాంక్లో ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఫర్ ఈచ్ బాక్స్. సో ప్రతి బాక్స్లో ఎన్ని ఫేసెస్ ఉన్నాయి. సో ఈ బాక్స్ చూడడానికి మనకి ఏ షేప్లో కనపడుతుంది నాన్న, చూడండి. దిస్ ఈజ్ లైక్ ఏ క్యూబ్, దిస్ ఈజ్ లైక్ ఏ క్యూబ్, మన క్యూబ్లో కనపడుతుంది. సో దిస్ బాక్స్ క్యూబ్ అయితే మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి క్యూబ్లో? 6 ఉంటాయి, అవునా? ఆ బాక్స్ క్యూబ్ అయితే ఫేసెస్ ఎన్ని ఉంటాయి? 6. సో యూ వాంట్ టు రైట్ హియర్ 6. ఇక్కడ 6 నోట్ చేసుకోవాలి. ఓకే, టోటల్ ఫేసెస్. ఇప్పుడు ఒక్కొక్క బాక్స్కి 6 ఫేసెస్ ఉంటే 6 బాక్సెస్కి ఎన్ని ఉంటాయి? ఒక బాక్స్కి 6 ఫేసెస్ అవుతే 6 బాక్సెస్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి? అప్పుడు ఇక్కడ 6 నోట్ చేయాలి, ఇక్కడ 6 నోట్ చేయాలి. 6 6 are how much nana? 36. So you want to write here 36. Please mention here 36. ఇక్కడ మెన్షన్ చేయండి nana. Okay, next one. Teams is there no? నెంబర్ ఆఫ్ టీమ్స్. ఎన్ని టీమ్స్ కనపడుతున్నాయి ఇక్కడ? బ్లూ కలర్లో కొంతమంది కనపడుతున్నారు, మనకు పింక్ కలర్లో కొంతమంది కనపడుతున్నారు. సో 2 టీమ్స్ ఉన్నాయి ఇక్కడ, అవునా? నెంబర్ ఆఫ్ టీమ్స్, ఎన్ని టీమ్స్ ఉన్నాయి? ప్రాబ్లం చెప్పేటప్పుడు మీరు బుక్లో చూడండి ప్లీజ్. ఇక్కడ కనపడుతుంది కదా బుక్, ఇక్కడ చూడండి. నెంబర్ ఆఫ్ టీమ్స్, ఎన్ని టీమ్స్ ఉన్నాయి నాన్న? 2 టీమ్స్. సో మెన్షన్ హియర్ 2 టీమ్స్. 2ని మెన్షన్ చేయండి ఇక్కడ, ఈ డాష్లో 2ని మెన్షన్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ఈచ్ టీమ్. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ఈచ్ టీమ్, ప్రతి టీంలో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కౌంట్ దట్. ఒక్కొక్క టీంలో ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7. How many members is there? 7 members in each team. ప్రతి టీంలో 7 members ఉన్నారు. సో 7 you want to keep in second blank. సెకండ్ బ్లాంక్లో నోట్ చేయండి. ఇక్కడ కనపడుతోంది కదా మీకు, ఇక్కడ నోట్ చేయాలి నాన్న, ఇక్కడ నోట్ చేయాలి 7 అని. ఓకే, సో నా టోటల్ ప్లేయర్స్, టోటల్ ప్లేయర్స్ని ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఒక టీంలో 7 మెంబర్స్ ఉంటే 2 టీమ్స్లో ఎంతమంది ఉంటారు? సో 2 into 7. 2 ఇక్కడ ఫస్ట్ వన్లో, 7 ఇక్కడ సెకండ్ వన్లో నోట్ చేయాలి. 2 sevens are how much? 14. How much nana? You want to keep here 14 అక్కడ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, నెంబర్ ఆఫ్ ట్రేస్. ఇక్కడ మీకు ట్రేస్ కనపడుతున్నాయి కదా నాన్న, ఇవన్నీ ట్రేస్. హౌ మెనీ ట్రేస్? 1 2 3 4 5 ట్రేస్ ఈస్ దేర్ నో. సో యూ వాంట్ టు కీప్ హియర్ 5. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ ఈచ్ ట్రే. హౌ మెనీ ఎగ్స్ ఇన్ ఈచ్ ట్రే? ఒక ట్రేలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి? 8 ఎగ్స్ ఉన్నాయి. ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 ఎగ్స్ ఉన్నాయి నాన్న. సో యూ వాంట్ టు కీప్ హియర్ 8 టోటల్ ఎగ్స్. సో అప్పుడు ఏం చేయాలి మనము? ట్రేస్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఫస్ట్ డాష్లో 5 మెన్షన్ చేయాలి. సో ఈచ్ ట్రేలో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో 5 into 8, ఫస్ట్ డాష్లో 5, సెకండ్ డాష్లో 8. 5 8s సార్. హౌ మచ్ నాన్న? 5 8s సార్ 40. సో యూ వాంట్ టు కీప్ హియర్ 40. ఓకే, నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ స్వీట్ బాక్సెస్. మీకు ఇక్కడ కనపడుతున్నాయి కదా బాక్సెస్, స్వీట్ బాక్సెస్ కనపడుతున్నాయా? సో నెంబర్ ఆఫ్ స్వీట్ బాక్సెస్. హౌ మెనీ స్వీట్ బాక్సెస్ ఈస్ దేర్? 3 కనపడుతున్నాయి మీకు, అవునా? నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఇన్ ఈచ్ బాక్స్. ఒక బాక్స్లో ఎన్ని స్వీట్స్ ఉన్నాయి? సో ఒకసారి కౌంట్ చేసుకోండి ఎన్ని స్వీట్స్ ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఒక బాక్స్లో 12 స్వీట్స్ ఉన్నాయి నాన్న. సో సెకండ్ బ్లాంక్లో 12 నోట్ చేసుకోవాలి. ఇక్కడ 12 నోట్ చేయండి ప్లీజ్. ఓకే,
టోటల్ స్వీట్స్. సో ఫస్ట్ బాక్సెస్ 3, ఇక్కడ డాష్లో 3 మెన్షన్ చేయండి. 3 ఇంటూ 12 ఇక్కడ మెన్షన్ చేయండి. సో 12 3s are nana, 12 3s are how much? 36. You want to write here 36 ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా? సో లాస్ట్ ప్రాబ్లం మీరు ట్రై చేయండి అన్న, మీరే ట్రై చేసేయండి లాస్ట్ ప్రాబ్లమ్ని. ఓకేనా? థ్యాంక్ యూ.